హాయ్ అండి. సింపుల్ మెథడ్‌లో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే ముందు లైనింగ్‌ని ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా పిండి అది తీగ మీదన అంటే స్ట్రెయిట్‌గా ఉన్న కర్ర మీదైనా పర్లేదు, తీగ మీదైనా పర్లేదు ఆరేసుకోవాలండి. బాగా దులిపి ఆరేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఎలా పడితే అలాగా ఆరేసుకోకూడదు. తర్వాత ఆరిన తర్వాత నేనైతే ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత చూడండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా ఉండేటట్టు స్ట్రెయిట్‌గా లైన్ వేస్తానండి. లైన్ వేసేసుకుని చూడండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేశాను. ఐరన్ చేశాను. ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. మన మెథడ్ ప్రకారం ఫస్ట్ ఈ హ్యాండ్స్ కట్ చేస్తాం. హ్యాండ్స్ కోసం నేను 4 ఫోల్డింగ్ చేసేసాను. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి బోర్డర్ వచ్చిందండి సన్నగా. ఆ బోర్డర్ కోసం ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది. తిప్పేస్తామే కదా, ఇంకా దానికి మించి ఏముండదు. మీరు బోర్డర్ వచ్చినా లేకపోతే మీకు పైపింగ్ వేయాలని ఒక పావించు ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో తెలియాలంటే హ్యాండ్ ఫోల్డింగ్ వైపు నుంచి, కింద నుంచి కాదు ఫోల్డింగ్ వైపు నుంచి ఈ గీత నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక పావించు, అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ కర్వ్ ఎంత ఉందో చూడండి. అంటే మనకి ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా, ఎక్కువ వచ్చేస్తుంది ఆర్మ్ లూజు. కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక రౌండ్ వరకు చూసుకోవాలి, మనకి సైడ్ జాయింట్ వైపు వరకు. నాకు 8.5 వచ్చింది. ఓకేనా. అంటే ఏంటి, ఇది 8 నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట. 8.5 వచ్చింది. అంటే 8.5 కన్నా ఒక గీత ఎక్కువ, 8.6. అయితే ఇది 8 నెంబర్. 8 మీద ఎన్ని వచ్చినా కూడా 8 నెంబరే అంటాము. సో మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. అదేవిధంగా హ్యాండ్ డౌన్ 3.5 తీసుకోవాలి. 8 నెంబర్ వస్తే 3.5, 9 నెంబర్ వస్తే 3.5, 7 నెంబర్ వస్తే 3, 6 నెంబర్ వస్తే 3 అలా ఉంటుంది అనమాట. అయితే చంక డౌన్ 3.5, ఆర్మ్ లూజ్ కూడా 8.6కి మార్కింగ్ వేశాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు 5.7 వరకు వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ వేసేసాను. క్రాస్గా లైన్ వేసాను. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. నాకు చంక వైపుకి అతుకులు పడతాయి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తీసేసేయండి. ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ ఎలా వస్తుందో అలాగా, హ్యాండ్ అనేది కర్వ్ ఎలా ఉంటుందో అలాగా. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ 1 ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని 3/4 ఇంచ్ లోతు తీసుకోండి. 3/4 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకుని హ్యాండ్ కర్వ్ కూడా ఇలా నీట్గా తీసేసేయండి. మనకి చంక డౌన్కి టచ్ అవ్వాలి ఇలాగా. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా. ఇక మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకుని మనకి లోతు అనేది తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఆ లోతు కాస్త ఇలాగ నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఇలాగ మనకి ఐబ్రో షేప్ రావాలి. అంటే వచ్చేలా కట్ చేయకూడదు, మార్కింగ్ అనేది అలా ఉండాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వస్తుంది. సో చూడండి. ఇప్పుడైతే నాకు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. సైడ్కి నాకు కొద్దిగా పడుతుందని చెప్పాను కదా లోతు అనేది, అతుకులు, దానికోసం ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. ఇలా పడుతుందన్నమాట. ఓకేనా. ఇలాగ ఎంత కావాలో అంతే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకోకండి. అంతే. మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఫస్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. చేస్తే హ్యాండ్ కట్ చేయండి, లేకపోతే బ్యాక్ పార్ట్ కట్ చేయండి. అంతే. రెండిట్లో ఏది ఫస్ట్ కట్ చేసినా పర్లేదు. మనకంటూ ఒక మెథడ్ ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసేసుకోండి. మనకి కింద బ్యాక్ పార్ట్లో కింద పట్టి అతకడానికి. ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజు కొంచెం సింక్ అయిపోయి ఉంది, పాత బ్లౌజ్ అనుకుంటా. అయితే మన రూల్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. 8.6కి 1 ఇంచ్ కప్పితే 9.6. 9.6కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి హైట్ అండి. మనం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మన హైట్ వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు.
స్ట్రైట్గా లైన్ వేసేయండి. కింద హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా అని చెప్పేసి పైన మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇవ్వకండి, పావు ఇంచ్ సరిపోతుంది. తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఎగస్ట్రా ఖర్చులు ఉన్నాయి, అవన్నీ కట్ చేసేద్దాం. ఇక్కడ నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ వీపు పార్ట్లో బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు, కింద 9.6 వచ్చింది కదా, పైన కూడా 9.6కి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజు. ఓకేనా. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. స్కేల్ సహాయంతో మనకి నార్మల్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయాలి. దానివల్ల మనకి ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి నెక్ విడ్త్ అనేది 2.5 ఉండాలండి. ఈ సైజు వాళ్ళకి 2.5 వస్తే సరిపోతుంది. అంటే 38 సైజ్ అనమాట. 38 సైజు చేంజ్ ఉంటుంది. షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు. మొత్తం ఫుల్గా షోల్డర్ ఎంత వచ్చిందంటే నాకు 5.7 దాకా వచ్చిందండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ కూడా అంతే 6 ఇంచులకు మార్కింగ్ వేసేయండి. ఇక్కడ కూడా 5.7కి మార్కింగ్ వేసేసేయండి. అంతే స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే స్ట్రైట్గా లైన్ వేసేయండి. సో మనం ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ దగ్గర 1.5కి మార్కింగ్ వేయండి. మన ఏ సైజు బ్లౌజో చెప్తాను నేను. 9.6 కదా, 4 ఫోల్డింగ్ చేస్తే మనకి సైజు బ్లౌజ్ తెలిసిపోతుంది. 39 దాకా వచ్చేసిందండి. 39 సైజు బ్లౌజ్ ఇది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి 1.5 ఇంచ్కి. కర్వ్ తీసేసేయండి ఇలాగా. ఇలా కర్వ్ అనేది నీట్గా తీసేసేయండి ఇలాగా. తర్వాత కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా. ఇలా కర్వ్ స్కేల్తో కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేయండి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇంకా 31 వచ్చింది. 31 అంటే మనకి 7.5 కన్నా ఎక్కువ, అంటే పాతొక్క 8. దీనికి 1 ఇంచ్ కలిపితే పాతొక్క 9. ఇంకోలా 4 ఫోల్డింగ్ చేస్తున్నాను, తెలిసిపోతుంది ఎంత వచ్చినట్టు. ఇంకో పాతొక్క 8, దీనికి డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే పాతొక్క 9. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఆ మార్కింగ్ వేసిన చోట అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, హైట్ వచ్చేసి 15.5 వచ్చింది. కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఒక 4 ఇంచెస్ తీసుకుని మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. అంతే. ఇప్పుడు ఎలాగైతే కటింగ్ మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి ఒకసారి చెక్ చేసుకుందాం 8.6 వచ్చిందా లేదా అని. సో నాకైతే వచ్చిందండి 8.6 అనేది కరెక్ట్గా. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా. ఇలా చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేయండి. చూడండి నేను ఎలాగైతే కటింగ్ చేసానో అలాగా. డాట్స్ కూడా ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్లో, డాట్స్ కూడాని. సో ఇది అయిపోయిందండి. ఇక్కడ కూడా మార్కింగ్ అడుగు భాగంలో చేసేసేయండి. సో దీని పని అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కోసం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అయితే మనకి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండాలి. మనకి ఈ కోరాస్ ఉన్నాయి కదా, మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. చూడండి నేను ఎలా పెట్టానో అలాగా. క్రాస్ కటింగ్ తెలియాలంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి మెయిన్ షోల్డర్ వరకు కొంచెం లాగి పట్టుకుంటే తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. కింద నెక్ మనకి నెక్ వైపు కూడా, అంటే వీపు పాటు వైపు కూడా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి. అయిపోయిందండి. ఇక్కడ 3 చోట్ల స్టార్టింగ్ కర్వ్, ఎల్ షేప్ దగ్గర ఎండింగ్ కర్వ్, 3 చోట్ల మార్కింగ్ వేసుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది.
తర్వాత వచ్చేసి మనకి ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. షోల్డర్ అనేది కరెక్ట్గా కుట్టు మీద ఉండాలి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు నాకు వచ్చేసి 6:30 వచ్చిందండి. సో అన్నీ కుట్టిన తర్వాత కూడా 6:30 రావాలంటే నేనేం చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పైన షోల్డర్ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 6:30కి మార్కింగ్ వేసుకుంటే మీకు కుట్టిన తర్వాత కూడా 6:30 వస్తుంది. ఇలాగ రౌండ్గా మార్కింగ్ వేసేసేయండి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తెలియాలంటే ఇంకో ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు పాతకు 13 వచ్చింది. సో అదే మార్కింగ్ మనం ఇక్కడ కూడా వేసుకోవాలి. పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పాతకు 13 ఇక్కడ ఒక మార్కింగ్ చేసేయండి. అడుగు భాగంలో తీసేసేయండి. ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి. తీసేసి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి పైన మనకి ఎంత వచ్చింది పాతకు 13 అంటే 12.7 అనమాట. ఇలా ఎల్ షేప్ సహాయంతో ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర మనం స్ట్రేట్గా లైన్ వేసాం కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. స్కేలు స్ట్రేట్గా లైన్ వేసేయండి. లైన్ వేసేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. లోతు తీసేసుకుని ఇలా కర్వ్ తీసేసుకోండి. హ్యాండ్ మనకి లోతు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి 2.5 ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఆల్రెడీ మనం ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకున్నాను. 1 ఇంచే వచ్చింది డాట్ హైట్ వచ్చేసి ఖర్చుతో కలిపి తీసుకోండి. ఇలాగ షేప్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి మీకు ఉక్సు పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి. నాకు 4 ఇంచులు వచ్చింది. 4లో సగం 2 ఇంచులు. పొడుగు వచ్చేసి 2.5 2.5 వరకు పెట్టుకోవచ్చు. ఈ రెండింటిని బేస్ చేస్తూ 3వ డాట్ అనేది మనం ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇవ్వాలి. నేను సైడ్ జాయింట్ వైపుకి ఎలాంటి మార్పులు చేయట్లేదు. నేను షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు చేస్తాను. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఎంత వచ్చింది ఏంటంటే. ఇక్కడికి వచ్చింది నడుము లూజు అంటే డాట్ దగ్గర నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ మీకు టైం వేస్ట్ అవుతుందండి ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే. నేను చెప్పిన మెథడ్ ప్రకారం ఫాలో అయిపోయింది. ఈజీగా వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మార్కింగ్ ప్రకారమే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ప్రకారమే చేసుకోండి కటింగ్, ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అంతే. ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. డాట్ వచ్చిన చోట టక్స్ ఇచ్చేసేయండి. డాట్లు పెట్టుకున్నాం కదా అక్కడ. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా డాట్ ఇచ్చేసేయండి. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్నది. అంతేనండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కొద్దిగా లైట్గా క్రాస్ ఇచ్చేసేయండి. మనకి షేప్ అనేది బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా సైడ్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా మనకి ఎక్కడ వస్తుందో కుట్టు అనేది. ఆ కుట్టు దగ్గర మనకి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేయండి, ఖర్చు కావాలి కదా. నాకైతే ఒక 2 గీతలు తక్కువ 3 వచ్చింది. 3 తీసేసుకోవచ్చు, కానీ మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగులు వస్తుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. పాతకు 3 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఈ కూర వచ్చింది కదా, కూరని 1.5 ఇంచుతో కట్ చేసేయండి ఇలా స్ట్రైట్గా. కట్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ దగ్గర 3 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా.
నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ 3 ఇంచులు ఇచ్చుకొని పొడుగు వచ్చేసి ఇక్కడ కూడా వస్తుంది లైట్గా. ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, పొడుగు వచ్చేసి 11.5 తీసుకున్నాను. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా ఎంత వచ్చిందో చెక్ చేయండి ఒకసారి. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు కావాలి, 1/2 ఇంచు. అందుకని 1/2 ఇంచ్ కట్ చేస్తే మనం అదే ఎక్స్ట్రా పెట్టుకుని చూసుకుంటే 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా మెయిన్ షేప్ దగ్గర 2.5 కన్నా ఒక గీత ఎక్కువ ఉంది అంతే. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇంకా ఈ షేప్ని బట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఇంకో క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేయండి, లేకపోతే వేరే క్లాత్ వేయాలి, ఒరిజినల్ క్లాత్ కాకుండా. ఇప్పుడు 2 వైపులో 3 ఇంచులే వచ్చినాయి కదా, సైడ్ జాయింట్ వైపుకి ఉక్సు పట్టి వైపు కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకున్నారంటే మీకు ఉక్సు పట్టి కాజా పట్టిది ఎటుందో తెలిసిపోతుంది. లేకపోతే మార్కింగ్ అనే వేసేసుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఇంకొక లేయర్ ఉంటే, అంటే ఇంకొక కొంచెం క్లాత్ ఉంటే లేయర్ వేస్తాను, లేకపోతే వేరే క్లాత్ వేస్తాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికి సంబంధించిన ఒరిజినల్ క్లాత్ మీద ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే 2 వైపులా చిన్న బార్డర్ వస్తే ఎలా కట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో రూపంలో చూపించాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇది మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేస్తున్నానండి. వీళ్ళు మెడపట్టి అనేది హెమ్మింగ్ పట్టి కావాలంట, అందుకని చెప్పేసి ఉన్న పీస్తో ఎన్ని అయితే అన్ని క్రాస్గా కట్ చేస్తాను. ఇలాగా కరెక్ట్గా కట్ చేసేయండి. ఇక్కడ వస్తుందండి ఇంకొక లేయరు, అందుకనే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. మిగతా క్లాత్ తోటి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 3 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే తర్వాత కట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లాత్ కావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.